రెండవ సమూయేలు 24వ అధ్యాయము 1 నుంచి 25 వరకు నేను చదువుతూ కొన్ని విషయాలు చెబుతూ ఈరోజు నా అంశము నిజమైన ఒప్పుకోలు. ఏంటిదండి? నిజమైన ఒప్పుకోలు. ఏమిటా నిజమైన ఒప్పుకోలు అని ఆలోచన చేస్తే ఇక్కడ దావీదు దగ్గర ఒక సంఘటన జరిగింది. మీరు అనుకోవచ్చు, దేవుడు ఎంత చిన్న విషయానికి శిక్షిస్తాడా? ఎంత చిన్న విషయం, అక్కడ ఒక పాపము చేసింది లేదు, ఒక దుర్మార్గం చేసింది లేదు, ఒక అక్రమ సంబంధం లేదు, ఒకడిని తిట్టింది లేదు, ఒకడిని కొట్టింది లేదు, ఒకడిని మాట అన్నది లేదు, ఒకడికి వెళ్ళి ఎలా చూసింది లేదు, ఏమీ లేదు. మరి ఎందుకు దావీదు ఇందాక చదవబడిన లేఖనములో ఆయన అంటున్నాడు, దేవా యేసయ్యా, పాపము చేసిన వాడును నేను కదా, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడును నేను కదా. గొర్రెల వంటి సంఘము ప్రజలు ఏం చేశారు? దేవుడు చెప్తున్నాడు, నువ్వు శిక్షించాలనుకుంటే నన్ను శిక్షించు, లేదా నా తండ్రి ఇంటి వారిని. ఎందుకంటే దావీదుకి దేవుడు అంత భయంకరమైన శిక్షణ తెచ్చాడు. అక్కడ ఒక మాట నేను చదువుతున్నాను. ఇంకొక వారు యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యోధా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను. ఎవరికి ఇచ్చాడో తెలుసా? తన మేనల్లుడైన యోవాబు సైన్యాధిపతి. ఆ సైన్యాధిపతికి దావీదు పిలిచి, అందరూ మీ తల్లపైకి ఎత్తని, నేను మీకు క్వశ్చన్ వేస్తాను. అందరిని పిలిచి అన్నాడు, యోవాబు సైన్యాన్ని తీసుకో, నువ్వు సైన్యాన్ని తీసుకొని యెరూషలేములోకి వెళ్ళు. యెరూషలేములోకి వెళ్ళి ఆయన అంటున్నాడు, దాను మొదలుకొని అంటే గోత్రాలు, బెయేర్షెబా గోత్రం వరకు ఈ 12 గోత్రాల్లో ఉన్న ఇశ్రాయేలీలు యూదులు ఎంతమంది కత్తి పట్టుకొని యుద్ధం చేసేవాళ్ళు ఉన్నారో లెక్కేసి నాకు చెప్పు అన్నాడు. ఇందులో తప్పేంటి? సంఘం చెప్పాలి ఇప్పుడు నాకు. ఆమె అప్పుడే పరలోకం వెళ్ళింది. దిగిరా రా, దిగిరా. వచ్చావా? రైట్, చెప్పండి. మిమ్మల్ని ఎట్ట కాదు, ఒక కత్తిచ్చి కొద్దిసేపు యుద్ధం చేసి కూర్చోండి చెప్పాలా, అప్పుడు యాక్టివ్ వస్తుంది మీకు. చెప్పండి, ఇందులో తప్పేంటి? మీకేమైనా తప్పు కనపడిందా? ఏమన్నా అసలు మీకు తప్పు కనపడిందా? యోవాబుని పిలిచి, యోవాబు గాదు గోత్రం మొదలుకొని, గాదు ఏనా, దాను గోత్రం మొదలుకొని బెయేర్షెబా కాదు, బెయేర్షెబానా, రైట్, ఆ గోత్రాల వరకు ఎంతమంది కత్తి పట్టుకొని యుద్ధం చేయగలిగిన ప్రజలు ఉన్నారో, సైన్యం ఉందో ఒకసారి లెక్క పెట్టిరా అన్నాడు. చిన్న అందులో ఏమైనా తప్పు కనపడిందా? జనాలను లెక్కేసి రమ్మన్నాడు. అఖిలు, ఏమైనా తప్పు కనపడిందా? కనపడితే చెప్పండి, ఏమైనా తప్పు కనపడితే. ఆయన మధ్యలో ఉన్న కుర్రోడు ఎవరు వస్తుడు? ప్రశాంత్, చాలా ప్రశాంతంగా కూర్చుంటావు. చెప్పి ఏమైనా తప్పు కనపడిందా? దావీదు చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు కనపడిందా? పురుషుల్లో ఎవరైనా ఒక తప్పు కనపడిందని నాకు చెప్పండి. అందరిని అడిగితే టైం మనకి అడగటానికి టైం సరిపోతుంది. ఈ సైడ్ చెప్పండి, ఏమైనా తప్పు కనపడిందా? యేసు బాబు, ఏమైనా తప్పు కనపడిందా? నీకు కనపడలా. ఈ సైడ్ తప్పు కనపడిందా? ఏది చెప్తే భయం వేస్తుందా? చెప్పండి. ఇది జనాలను లెక్కేసి రమ్మన్నాడు. తప్పే. నువ్వు ఈ సైడ్ జనాలను లెక్కేసి రమ్మన్నాడు దావీదు. యోవాబు చెప్పి వెళ్ళి గోత్రాల్లో ఉన్న సైన్యాన్ని లెక్క పెట్టరా అన్నాడు. తప్పు కనపడలా. ఎక్కడ ఎవరికి తప్పు కనపడలా. దావీదు కూడా అనుకున్నాడు, ఏమైంది, సైన్యాన్ని లెక్కేస్తే తప్పేముంది అని అనుకున్నాడు. కానీ దేవుని దృష్టిలో అది తప్పు అయ్యింది. తప్పు అవటం కాదు, పాపమైంది. చూడండి, అసలు ఎంత చిన్న విషయం. మనం ఒకసారి అనుకుంటాం చిన్న పాపం చేస్తాం, ఇది పెద్ద పాపం కాదు అనుకుంటాం. కానీ ఇక్కడ అసలు పాపంగా కనబడట్లా, కానీ దేవునికి పాపంగా కనబడింది. ఇశ్రాయేలీల సైన్యాన్ని లెక్కేసినందుకు కాదు దావీదు జీవితంలో దేవుడు పాపాన్ని చూసింది.
లెక్కించాలన్న మనసు వచ్చిందే పాపమైంది అక్కడ. అదేంటి గారు, దాంట్లో తప్పే ఉందండి? ఇవి ప్రజలకు కనిపించని పాపాలు. జాగ్రత్త. ఒకవేళ ఎలాంటిది ఏదైనా నీ జీవితంలో ఉన్నది అని దేవుడు చెబితే, నువ్వు ఈ రోజు ఇక్కడ దావీదులాగా పాపము చేసింది నేను, దుర్మార్గంగా ప్రవర్తించింది నేను అని ఇక్కడ ఒప్పుకొనే ఇవ్వాలా, ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఒకవేళ ఇంకా ఎవరైనా వాక్యమైన తరువాత ఒప్పుకోలేకపోతే అందరూ వెళ్ళిపోయినా సరే మీరు ఉండి దాన్ని ఒప్పుకొని వెళ్ళండి. వెళ్ళకపోతే ఆ శిక్ష, ఆ తెగులు, ఆ ఫలితము, నీ ఒక్కళ్ళని బట్టి వచ్చే ఆ ఫలితము సంఘములో కొంతమంది చచ్చిపోతారు. ఉన్నదే చెప్తున్నా, నేనేం చెప్పట్లేదు. సరే, నేను చదువుకుంటా వెళ్తా. అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి, జనసంఖ్య ఎంతైనది నాకు తెలియజేయగందులకై దాను మొదలుకొని బేర్షెబా వరకు ఇజ్రాయేలు గోత్రములను సంచారం చేసి వారిని లెక్కించమని ఆజ్ఞ ఇయ్యగా, యోవాబు జనులు సంఖ్య ఎంత ఉన్నను నా ఏలువాడవ రాజు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దానిని నూరంతలు ఎక్కువగా చేయును గాక. నా ఏలువాడవు రాజువునగు నీకు ఈ కోరిక ఎలా పుట్టాను నేను. దేవుడు ఒకని లేపాడు అంటే మీ తల్ల పైకి ఎత్తి అర్థమైద్దండి. మీ తల్ల పైకి ఎత్తపోతే నేను వాక్యం చెప్పలేను. మీరు నిద్రపోతున్నారో, మీ కాళ్ళు చూసుకుంటున్నారు, గోర్రెలు లెక్కేసుకుంటున్నారు. అబ్బా, నేను అనుకున్నా గోర్రెలు తీద్దామని. ఇక్కడ వాక్యం జరుగుతుంటే మీకు వచ్చే తలంపులు ఏంటంటే, నేను గోర్రెలు తీద్దాం అనుకున్నా, వేజలైన్ రాసుకొని వద్దాం అనుకున్నా. ఇక్కడ వాక్యం దేవుడు మాట్లాడుతుంటే మీ తలంపులన్నీ ఇస్త్రీ సరిగ్గా చేయలా ఇయ్యాల. ఇయ్య కదా మీ తలకాయ ఉంచుకొని మీరు చేసే పనులు. ఈయనా తల పైకి ఎత్తండి. దేవుడు ఒక పక్కన ఉన్న సైన్యాధిపతిని లేపాడు. రాజా, నువ్వు జనాలు లెక్కేయమన్నావు, దేవుడైన యెహోవా నీకు ఇంతకంటే నూరంతలు ఎక్కువ సైన్యాన్ని దేవుడు నీకు దయచేయును గాక. నా ఏలువాడువైన రాజుకి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అని ఒక క్వశ్చన్ వేసాడు. అయినాను అప్పటికైనా బుద్ధి రావాలిగా. నిజమే, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏ రోజు నేను జనాలను లెక్కేయలేదు, ఈ రోజు నేను లెక్కేయటానికి ఎందుకు నాకు ఈ ఆలోచన వచ్చిందనే ఆలోచన రావాలిగా. రాలా. రాజు అంటున్నాడు, యోవాబునకు సైన్యాధిపతులకు గట్టి ఆజ్ఞ ఇచ్చి ఉండుట చేత యోవాబు సైన్యాధిపతులను ఇశ్రాయేలు సంఖ్య చూచుటకై రాజు సముఖము నుండి బయలువెళ్ళి యోర్దాను నది దాటి జయరు తట్టున గాదు లోయ మధ్య నుండి పట్టణపు కుడి పార్శ్వంలోనున్న అరోయేరులో దిగి అక్కడ నుండి గిలాదునకును తహిం హొద్దీ దేశమునకును వచ్చిరి. తరువాత దానాయానునకును పోయి తిరిగి సీదోనునకు వచ్చిరి. అక్కడ నుండి బురుజులు గల తూరు పట్టణ ముఖమునకు హివ్వీయుల యొక్కయు కనానీయుల యొక్కయు పట్టణములంటూ వచ్చి యోధా దేశపు దక్షిణ దిక్కునున్న బేర్షెబా వరకు సంచరించిరి. ఎంతకాలం సంచరించారో తెలుసా? ఈ ప్రకారం వారు దేశమును సంచరించి 9 నెలల 20 రోజులు తిరిగి యెరూషలేముకు వచ్చారు. దావీదు ఒక మాట చెప్పగానే యోవాబు సైన్యాన్ని తీసుకొని ఈ చదివిన అన్ని ప్రాంతాలు, యెరూషలేము చుట్టూ ఉన్న ఇజ్రాయేలీలు యూదులు ఎక్కడెక్కడైతే నివాసం చేస్తున్నారో అన్ని స్థలాలకు వెళ్ళి సైన్యాన్ని లెక్కేసుకొని వచ్చారు. వచ్చేసరికి ఎన్ని నెలలు పట్టింది? నేను మీకు ఈ నెలాఖరులో క్విజ్ పెడతాను డిసెంబర్లో. ఎందుకంటే 1వ తారీఖున కొంతమంది ప్రైజులు ఇస్తాను. అప్పుడు ఇలాంటివి వస్తాయి. ఈ క్వశ్చన్ కూడా రావచ్చు, రాకపోవచ్చు. యేసు ప్రభు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎందుకు ఒక తండ్రిని 4 కొడుకులు మంచానికి కట్టుకొని వస్తే అంత జనాలు ఫుల్ ఫాలోయింగ్ ఉంది, అక్కడ దాకా ఉన్నారు జనాలు, మనసు తేట నడవటానికి ఖాళీ లేదు, ఏం చేయాలి అర్థం కాదు. కానీ ప్రభు దగ్గరికి ఆ రోగిని తీసుకెళ్ళాలి. ఏం చేశారు? చుట్టూ తిరిగి ఆ ఇంటి వెనక్కి వచ్చారు. ఆయన కూర్చున్న స్థలం వెనక్కి వచ్చారు. వచ్చి దారి లేదు, ఏం చేశారు? పైకెక్కారు.
వాళ్ళ ప్రయాస చూడండి. ఒక రోగిని ఒంట్లో బాగాలేదు అయ్యగారు, మీ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు? మోసుకొచ్చాడు పడేయాలా? ఒంట్లో బాగాలేదంటే నువ్వు చెప్పాలి, వాళ్ళు రోగంగా ఉన్నా మందిరానికి వెళ్ళలేకపోయా నన్ను మోసుకెళ్ళి తీసుకెళ్ళి చర్చిలో పడేయండి. మనకెందుకు అయ్యండి? అదే పాపం అయింది. నువ్వు వద్దనుకున్నావు చూడు, ఏం వస్తారులే అనుకున్నావు చూడు, అదే దేవుని దృష్టిలో పాపం. కనపడని పాపము. ఒప్పుకోవాలి. ఎందుకు రాలేదు? రోగం వస్తే హాస్పిటల్కి సెకండ్లో పరిగెడతాం, కానీ స్వస్థపరిచే దేవుడి దగ్గరికి మాత్రం తొందరగా మనం రాం. సరే, 9 నెలల 20 రోజులు. ఇప్పుడు ఏం చేశాడు యోవాబు? జనసంఖ్య లిస్టు తీసుకొచ్చాడు, జనాభా లెక్క తీసుకొచ్చాడు, రాజుగారికి ఇచ్చాడు. ఇచ్చి, అయ్యా ఇశ్రాయేలీల్లో కత్తి దుయ్యగలిగిన 8 లక్షల మంది యోధులు ఉన్నారు, యూదుల్లో 5 లక్షల మంది కత్తి దుయ్యగలిగిన యోధులు ఉన్నారు. జనసంఖ్య చూచినందుకే దావీదు మనసంట కొట్టుకోవడం ప్రారంభమైంది. దేవుడు ఒక భయాన్ని పెట్టాడు. నువ్వు ప్రార్థన మానేసిన రోజున నీకు ఒక భయం వస్తుంది. దేవుడు నీ గుండెలో ఆ భయాన్ని పెడతాడు. ప్రార్థన మానేసా, ప్రార్థనకి వెళ్ళాలా, ప్రార్థన మానేసా, దేవుడి కంటే ఎక్కువగా దీనికి ఇచ్చా ప్రాధాన్యత అని నీ గుండెల్లో నీకు తెలియకుండానే నీ గుండె కొట్టుకోవటం ప్రారంభమయ్యిద్ది. దావీదేమన్నాడు తెలుసా? జనసంఖ్య చూడగానే దావీదు మనసంట బీపీ హై అయ్యింది, బ్లడ్ ప్రెషర్ పెరిగింది, స్పీడ్గా కొట్టుకుంటుంది. అతడు అంటున్నాడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని. అయ్యో, నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని. ఒప్పుకోలు, నిజమైన ఒప్పుకోలు. ఇక లోకానికి ఏం పాపం కనపడతలే. అక్కడ మన దృష్టిలో కూడా చాలాసార్లు ఇది తప్పెట్ట ఇద్దయ్య గారు అని చాలామంది అంటారు, చూసారా? అది తప్పు నీకు కాకపోయినా దేవుని దృష్టిలో అది పాపంగా కనబడదు. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి మీ దూషణలు, మీ మాటలు మీకు భయంకరమైన తెగులు తేబోతున్నాయి. అవకాశం వచ్చింది సౌలుని పట్టుకొని చంపే చేతికి దగ్గరలో, ఈ స్తంభం అంత దూరంలో సౌలు ఉన్నాడు, దావీదు ఎక్కడున్నాడు? ఈ యోవాబు అనేవాడే చూసి, రాజా ఒక్క మాట, నువ్వు ఒక్క మాట చెప్పు, సౌలు నిద్రపోతున్నాడు, సౌలు పేక తీసేస్తా. దావీదు ఎక్కడే ఉన్నాడు, ఇంత దగ్గరలో. ఏమన్నాడు తెలుసా? యోవాబు సౌలుని చంపకూడదు, అతను దేవుని చేత అభిషేకించబడి కొట్టకూడదు. దేవుడు దావీదుకి ఎంత జ్ఞానం ఇచ్చాడు. వాడు దుర్మార్గుడే సౌలు, దేవుని ప్రజలు హింసించాడు. ఎందుకంటే అతడు ఏ గోత్రానికి చెందినవాడు? బెన్యామీను గోత్రానికి చెందిన. బెన్యామీను గోత్రం అంటేనే విడగొట్టేది. వాళ్ళ స్వభావం ఏంటంటే హింసించేది, విడగొట్టేది. అందుకే కొత్త నిబంధనలో ఉన్న సౌలు బెన్యామీను గోత్రానికి చెందినవాడు ఉన్నాడు. కాబట్టే ఒకరోజు మా దైవజనుడు చెప్పాడు, ఆయన తల్లి సౌలు లాంటి రాజు అవ్వాలని కొత్త నిబంధనలో ఉన్న సౌలుకు ఆ పేరు పెట్టిందంట. నా కొడుకు సౌలంత ఇశ్రాయేలీని పరిపాలించేంత గొప్పవాడు కావాలి అని సౌలుకి ఆ తల్లి, ఎందుకంటే ఇతను కూడా బెన్యామీను గోత్రంలో నుంచి వచ్చినవాడే. ఆమేన్. చూడండి, వాళ్ళ స్వభావం ఏంటంటే సంఘాన్ని చేల్చటం, సంఘాన్ని హింసించటం. సౌలు ఏం చేశాడు? ఆ సౌలు ఏం చేశాడు? ఇశ్రాయేలీలకు కూడా శ్రమను తెచ్చిపెట్టాడు. అయినను ప్రవక్త చేత అభిషేకించబడినవాడు. ఆమేన్. దావీదు అన్నాడు, యోవాబు అతడు దేవుని చేత అభిషేకించబడినవాడు, మనం ముట్టకూడదు, మాట అనకూడదు. అతడు అభిషేకించబడినవాడు, అతనిలో ఏదన్నా తప్పు ఉంటే దేవుడు చూసుకుంటాడు అని అన్నాడు. అయ్యా, కానీ నాకు వచ్చిన అవకాశం ఏమండి, నేను వెళ్ళి అతని వస్త్రాన్ని నేను కోసుకొస్తాను, మీరు ఎక్కడ ఉన్నారని సౌలుకి తెలియాలి. మిమ్మల్ని చంపే అవకాశం దావీదుకు వచ్చిందని సౌలుకి తెలియాలి.
అని చెబితే ఆ వస్త్రాన్ని కోసురావటానికి అనుమతి ఇచ్చాడు. వెళ్ళి తను పండుకున్నప్పుడు ఆ వస్త్రాన్ని తీసుకొని వచ్చి ఆ గుహ బయటికి ఈ మెట్లెక్కి పైకి వెళ్ళి అక్కడి నుంచి పిలిచి ఉంటాడు, సౌలా సౌలా. సౌలు లేచి, నాయనా దావీదా, అయ్యా ఇదిగో నీ వస్త్రం నేను కోసుకొని వచ్చాను, ఒకసారి నీ యొక్క రాజవస్త్రం చూసుకుంటే వస్త్రం కోయబడి ఉంది. సౌలుకి అర్థమైంది, వస్త్రాన్ని కోసినవాడు పీక కొయ్యలేడా? వస్త్రాన్ని కోసిన వాడు పీక కొయ్యలేడా? సౌలు అన్నాడు, నా తండ్రి, నాయనా దావీదా, నా కుమారుడా, అవకాశం వచ్చినా నీవు నన్ను ప్రజలాడు అభిషక్తుల్ని మాట అనకూడదు. అది వాళ్ళ మీదకి, వాళ్ళ బిడ్డల మీదకి ఆ శాపము విస్తరిస్తూనే ఉంటుంది. నేను పాపం చేస్తే శిక్ష దేవుడు నాకేస్తాడు. నువ్వు పాపం చేస్తే మనం తీర్పులు తీర్చకూడదు. ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి మనం తీర్పులు తీర్చకూడదు. దేవుడు అన్నాడు, తీర్పు తీర్చడానికి నువ్వెవడవు? తీర్పు తీర్చువాడు దేవుడై ఉన్నాడు. ఆమేన్. అందుకే నాకు దేవుడు ఎప్పుడైతే ఇలాంటి మనసును కలగజేశాడో, నాకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ నన్ను తిట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా నాకు తెలిసిన వాళ్ళ కొరకు నేను ప్రార్థనే చేశా. దేవుడు చూసుకుంటాడు. అది ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈ రోజున దావీదు దగ్గరికి మనం వచ్చాము. దావీదు మనసంట నేను తప్పు చేశానా సైనికులను లెక్కపెట్టి? ఎందుకు ఈ మాట, ఎందుకు ఈ ఆలోచన వచ్చింది చెప్పగలరా? ఈ పశ్చాత్తాప మనస్సు ఎందుకు వచ్చింది? సిద్ధపరచు మార్గం అనే వర్తమానంలో ప్రవక్త ఒక మాట చెప్పాడు. ఒక మాట ఏమనుందంటే, మార్గము సిద్ధపరచుము అనే వర్తమానం 1956వ సంవత్సరంలో 3వ నెల 4వ తారీఖున 51వ పేర మార్గము సిద్ధపరచము. ఒకవేళ మీ దగ్గర ఉంటే కనుక ఆ కొటేషన్ టైం అది రాసుకోండి, డేటు అది రాసుకుంటే మీరు తర్వాత ఆయన చదువుకోవచ్చు. గ్రుడ్డివైన నా కన్నులు ఎలాగ స్వస్థపరచబడెను, దేవుడు ఒక మార్గమును ఏర్పరిచాను. హల్లెలూయా. అవునండి, ఆయన ఎల్లప్పుడూ ఒక మార్గమును ఏర్పరచును. నీకైనా నాకైనా. నువ్వు గుడ్డిదానివైనా దేవుడిని అడిగితే నీకు ఒక మార్గం ఏర్పడు. నువ్వు కుంటిదానివైనా నువ్వు అడిగితే నీకు ఒక మార్గాన్ని చూపిస్తాడు ఆయన. ఒకవేళ మనం బలహీనమై ప్రభువా మనం దేవుణ్ణి అడిగితే మనకు ఒక మార్గాన్ని చూపిస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రవక్త ఏమంటున్నాడంటే, ఆయన ఎల్లప్పుడూ ఒక మార్గమును ఏర్పరచును. ఎక్కడున్న నీ కొరకు, అలా ఈనాడు భూమి మీద ఉన్న నీకు దావీదు వలె యాత్రికులు పరదేశీలయ్యున్న మీరు ఓదార్పు కొరకు కనిపెట్టుచున్న మీ కొరకు ఆయన మార్గమును ఏర్పరచును. ఆమేన్. దావీదు యుద్ధానికి వెళ్తున్నాడు. యుద్ధం వచ్చింది, యుద్ధానికి వెళ్తున్నాడు. ఏమిటా శబ్దం? దగ్గరుండి కూడా మీరు ఆ శబ్దాలను ఆపలేకపోతే వాక్యం ఆగిపోతుంది. చాలామంది ప్రార్థన చేసి రాలా, అడవుడికి వచ్చేసారు. ఆ ప్రభావం నా మీద పడుతుంది. ఇక్కడ పశ్చాత్తాపడిన దేవుణ్ణి అడగండి, ఒప్పుకోండి. అవును ప్రభా, ఈరోజు ఇది నా బలహీనతే, ఈరోజు సంఘంలో కలుగుతున్న అభ్యంతరాలన్నీ నా బలహీనత అని ఇదే నిజమైన ఒప్పుకోలు. వర్తమానం యొక్క టైటిల్ అదే. దాన్ని మీరు ప్రార్థనతో దేవుని సన్నిధిలో ఒప్పుకోండి. ప్రభా, ఈరోజు చాలా ఆటంకాలు, అభ్యంతరాలు ఎదురవుతున్నాయి, అది నా బలహీనత వల్ల ఏర్పడుతున్నాయి అని ప్రార్థన చేయకుండా ఆత్మీయంగానే సిద్ధపడకుండా వచ్చాను ప్రభా, అందుకే ఈ బలహీనతలు వస్తున్నాయని మీరు దేవుని దగ్గర ఒప్పుకోండి. రైట్. ఇక్కడ దావీదు వలె ఒకవేళ మీరు యాత్ర చేసే వాళ్ళు ఉన్నారా, పరదేశాల వలె ఉన్నారా, లేదా ఓదార్పు కొరకు నన్ను ఓదార్చువారు ఎవరూ లేరయ్యా అని ఒకవేళ కనిపెట్టుకుని మీరు ప్రార్థన చేశారా, మీ కొరకు కూడా దేవుడు ఒక మార్గాన్ని దేవుడు తెరుస్తున్నాడు. రైట్. ఇప్పుడు దావీదు యుద్ధానికి వెళ్తున్నాడు. యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఏ భయం లేదు, కలత లేదు, కలత లేకుండా వెళ్తున్నాడు. తర్వాత ఒక సగపు మార్గపు గుర్తుతో అతడు వెళ్ళటలేదు. అంటే పర్లా, నేను ఈరోజు యుద్ధానికి వెళ్తున్నా, నాకు ఇంతమంది సైన్యం ఉన్నారు, ఇన్ని ఆయుధాలు ఉన్నాయి, తర్వాత యుద్ధ పంక్తి ఎప్పుడు ఒకేసారి అన్నీ ఎయిరు, ఒకదాని తర్వాత ఒకటి ప్రయోగిస్తారు, తర్వాత ఒకటి. ఒకవేళ సగమే ఉపయోగించేసరి శత్రువులు చనిపోయారు అనుకో,
మిగిలిన మరలా రాజ్యంలో తీసుకెళ్తారు. యుద్ధానికి తీసుకెళ్ళాం కదా అని అన్ని ఒక్కసారి వేస్తారు శత్రువుల మీదకి. ప్రైజ్ ది లార్డ్. కనుక ఇక్కడ దావీదు వెనక్కి తిరిగి చూసుకోలేదు. కావలసినంత తీసుకెళ్తున్నానా, రైట్, ఓకే. కావలసినంత సైన్యాధిపతులు, ఓకే. వెనక్కి తిరిగి చూసి కనుచూపు మేరలో కనబడనంత సైన్యం ఉందా, ఓకే. అలాంటి గుర్తుల వైపు కూడా చూడటం లేదు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అతడు అలా చేయలేదు. అతడు ఆలోచించు కూడా ఎలా చేస్తే మంచిది, యుద్ధము నేను ఎలా గెలుస్తా, ఇది కూడా ఆలోచన చేయట్లేదు. ఎదట యుద్ధం ఉంది, ఏం ఆలోచన లేకుండా ఎందుకు వెళ్తున్నాడు. వెళుతూ వెళుతూ దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడో తెలుసా? దావీదు యెహోవా యొద్ద విచారణ చేశాను. ఏముంది? యుద్ధం వచ్చినప్పుడు, యుద్ధం సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఏం చేశాడు? మొదట దేవుని దగ్గరికి వెళ్ళి, మరి నువ్వు చేయవే, ఈ పని జరగట్లా. నిన్న వచ్చి తమ్ముడు అంటున్నాడు, అన్న పని అంతా వెనక్కి వెళ్ళిపోతుంది, ప్రారంభిద్దామంటే అసలు ప్రారంభం అవ్వట్లేదు. నేనన్నా మొదట దేవుని సన్నిధి, ఇది ఈ మాట చెప్పినట్లున్నా, మొదట దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి. కుటుంబంలో మొదట ఒక ఆరాధన ప్రారంభించి ఆ తర్వాత నువ్వు పని ప్రారంభించు, ఆగకుండా ముందుకు కొనసాగిద్దని చెప్పాను. ఎందుకంటే మొదట నాకు అవ్వట్లేదు, జరగట్లేదు, నేను చాలా ఇబ్బందులు పడుతున్నా, నువ్వు ఆ సమస్యను దేవునికి అప్పగించలేదు. మొదట దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభు దీని కొరకు నాకు ఒక మార్గము తెరువు ప్రభు అని నువ్వు ప్రార్థన చెయ్యలేదు. అందుకే నువ్వు ఎక్కడ ఆలోచన చేసినా నువ్వేం చూస్తున్నావంటే, కావలసినంత డబ్బు ఉందా, కావలసినంత ధనం ఉందా, కావలసినంత బలగం ఉందా, ఇప్పుడు నేను ముందుకెళ్ళటానికి నాకు కావలసిన వసతులు ఉన్నాయా. దేవుని వైపు చూడకుండా మిగిలిన వాటి వైపు చూస్తున్నావే, అదే పాపం. అదే పాపం దేవుని దృష్టిలో. అది నీ దృష్టిలో పాపం కాదు. తప్పే ఉందయ్య గారు, డబ్బులకి వెళ్ళి చూస్తే డబ్బులు కావాలి కదా. మరి దేవుడు దాన్ని ఇవ్వాలంటే మొదట నీ కాళ్ళు చేతులు పని చేయాలిగా. పని చేయటానికి శక్తి కావాలిగా, పని చేయటానికి చేతులు పని చేయాలిగా, నడవటానికి కాళ్ళు పని చేయాలిగా, ఇవన్నీ నడిచేలాగా పని చేసేలాగా ఆరోగ్యం ఇచ్చేవాడేవాడు? నీ డబ్బులా? దేవుడు. ఆమేన్. ప్రతిసారి బతకాలుగా బతకాలుగా బతకాలుగా. ఒకరోజు నా మాటతో నువ్వు చచ్చిపోతావు. అయ్యా లేగయ్యా, బతుకు బతుకు అంటే బతకాలని ఏంటి అయ్యా నువ్వు చచ్చిపోయావంటే? బతకాలుగా మరి బతకవే మంచం మీద పడి. దేవుని నిత్య రాజ్యాన్ని బ్రతికించే దేవుని విడిచిపెట్టి బతకాలుగా, ఎట్టోగట్ట బతకాలుగా అని దేవుని దూరం చేసుకొని మిగిలిన వాటి వైపు చూసావా, అది నీ జీవితంలో దేవుని దృష్టిలో పాపం అయింది. అందుకే దేవుడిని లేకుండా చేస్తున్నాడు. ఇవే జరగబోయాయని ప్రవక్త చెప్తున్నాడు. దేవుడంట దావీదంట యెహోవా దగ్గరికి వచ్చి విచారణ చేస్తే అందుకు దేవుడు అన్నాడంట, యుద్ధం వచ్చిందా, నువ్వు వెళ్ళమాకు, నువ్వు వెళ్ళి కంబళ చెట్టు దగ్గర ఎదురుగా నువ్వు వెళ్ళి దాని దగ్గర కూర్చో. ప్రైజ్ ది లార్డ్. దావీదు అందుకే ఇందాక చెప్పిన మాటలు, బలగాన్ని చూసుకోవాలా, ఎవరు ఫోను, బలగాన్ని చూసుకోవాలా, ఫోన్లు బయట పారేయండమ్మా, తీసి ఆ బిల్డింగ్ మీదకి ఇసిరేయండి. సైన్యాన్ని చూసుకోవాలా, ఆయుధాలు చూసుకోవాలా, దేవుని మీద ఆధారపడి. ఎలాంటి యుద్ధమా, వెళ్తున్నా, ఎందుకు వెళ్తున్నావు? దేవుని యొక్క విచారం చేసి దేవుడు ఒక మాట చెప్పాడు, నువ్వు వెళ్ళి అక్కడ కనిపెట్టుకో, ఆ కంబళ చెట్టు దగ్గర, మలబరీ చెట్టు దగ్గర నువ్వు కూర్చో, నేను వచ్చి యుద్ధం చేస్తాను దేవుడు చెప్పాడు. కాబట్టి నా సైన్యం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, ఆయుధాలు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, బలగం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, నాకు జయమిచ్చే దేవుడు నా ముందు నడుస్తున్నప్పుడు, ఆమేన్ 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 హల్లెలూయా. ఇది కదా మంచి ఆలోచన. మలబరీ పొదల్లోకి వెళ్ళి కనిపెట్టుకున్నాడంట. ప్రవక్త అన్నాడు, కొంచెం సమయం అది ఒక నిశ్శబ్దమైన మరణమయ్యున్నది, ఏమీ జరగలేదు. కొంత సమయానికి వెనక వైపు దూరాన ఎక్కడో ఆకులు గట్టిగా శబ్దము, మరి కొద్ది దగ్గరకు వస్తున్నాడు దేవుడు, కొద్దిగా గట్టిగా దగ్గరికి వచ్చేసరికి ఇంకొద్దిగా ఎక్కువ శబ్దం వినబడటం ప్రారంభమైంది. కొద్ది సమయానికి గొప్ప బలముగా వీచు వంటి గాలి దావీదు ఎదుట నుంచి వెళ్ళిపోతాదన్నది. అది దేవుడై ఉన్నాడని దావీదు గుర్తించాడు. పరిశుద్ధులైన దేవుని దూత సైన్యము
దావీదు ముందు నుంచి వెళ్ళటం దావీదు చూడగలుగుతున్నాడు. దేవుడు తన ఖడ్గాన్ని చూశాడు, ఆయన యుద్ధం చేయటం ప్రారంభించాడు, శత్రువుతో యుద్ధం చేశాడు, శత్రువు ఓడిపోయింది, దావీదుకు జయం వచ్చింది. ఆమేన్ ఆమేన్ ఆమేన్. చప్పలు కొడదామా? ఇది కదా జయం వచ్చే మార్గము, ఇది కదా మనం దేవుని దగ్గర నుంచి జయాన్ని పొందుకునే మార్గము. చేయాల్సిన ప్రార్థన మానేసి ఊర్లెంబడి తిరిగి చుట్టాలన్నీ తిరిగి గదిలో మోకరించి ప్రార్థన చేయి, తలుపులు తెరిచి నీకు ఇస్తాడు దేవుడు. నువ్వు ఇక్కడ వీళ్ళ దగ్గరికి వెళ్ళావు, నీ బలహీనత అని చెప్పావు, చెయ్యాలని ఉంది కానీ నీ మీద నమ్మకం లేదు. వీళ్ళ దగ్గరికి వెళ్ళావు, నీ మనసులోకి వచ్చా టక్కన వెళ్ళిపోయావు. అది చూడండి, అవసరానికి చిత్తుకాయితం కూడా పనిచేసిద్ది అంటారు, చూసారా? అంటే చెత్త పనికిరాని వాళ్ళ దగ్గరికి కూడా వెళ్తావు. ఒక్కోసారి మన అవసరం అట్లాంటిదని వెళ్తే అక్కడ కూడా నీ పని అవ్వాల, ఇంకా వెళ్ళావు, చివరికి తిరిగి దేవుడి దగ్గరికే రావాల్సి వచ్చింది. దేవుడు నిన్ను సాక్షిగా వాడుకోవటానికి ఏం చేస్తాడంటే నీ ప్రార్థన విని నీ తలుపు కొట్టి ఎవరి ద్వారానో దేవుడు నీకు సహాయం పంపాడు. అప్పుడు ఏం సాక్ష్యం చెబుతామంటే, ఎక్కడికి వెళ్ళాను కాదన్నారు, ఎక్కడికి వెళ్ళాను నవ్వారు, ఎక్కడికి వెళ్ళాను ఎగతాళి చేశారు, ఎక్కడికి వెళ్ళాను ఏం మాట్లాడలేదు, ఎక్కడికి వెళ్ళాను అవమానంతో తిరిగి వచ్చాను, కానీ నేను దేవుని దగ్గరికి వెళ్ళాను, దేవుడు నాకు సహాయం చేశాడు. ఇదేనా మంచి సాక్ష్యము? ఇదే కదా? ఆమేన్. రైట్. ఇక్కడ దావీదు ఏం చేశాడంటే, మరలా నేను ఆ వచనం దగ్గరికి వెళ్తున్నాను. దావీదు, ఎందుకు నీ హృదయంలోకి నేను పాపం చేశాననే మనసు ఎందుకు వచ్చింది నీకు? నేను తప్పు చేశాననే స్వభావం నీకు ఎందుకు వచ్చింది? ఎందుకు నీ హృదయం అలా కొట్టుకోవటానికి కారణం ఏంటి? ప్రజలా, దావీదు చేసిన పాపానికి ఈ మాట వినండి కొద్దిగా. ఈరోజు నా దావీదు దగ్గరే సరిపోయాడు, నేను నలుగురు నేర్చుకొచ్చాను ఇక్కడికి, కానీ దావీదుతోనే దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దావీదు మనసు అంతా కొట్టుకుందంట, నేను తప్పు చేస్తున్నానా? ప్రతి వారి అంతరంగం గద్దించిద్ది. నువ్వు తప్పు చేస్తున్నప్పుడు అది ఏ తప్పు అయినా సరే నీ అంతరంగం చెప్పిద్ది, నేను తప్పు చేస్తున్నాను. నీకు తెలుసా, దేవుడు నిన్ను అలా గద్దించగానే నువ్వు చేసింది తప్పని నీకు తెలియచేయటానికి ముందుగానే దేవుని దృష్టిలో అది పాపంగా మార్చబడింది. వినండి, ఎందుకంటే మనకి ఈ విషయాలు తెలియకపోతే ఈరోజు రాని వాళ్ళకి తెలియదు. ఎట్లా యూట్యూబ్లో అయినా అంత ఎఫెక్ట్ ఉండదు వాళ్ళకి, ఎందుకంటే ఏదో పనులు చేస్తా వాక్యం వింటారు, ఏదో అంట్లు కడుక్కుంటా వాక్యం వింటారు, లేదా చెవులో పెట్టుకొని బండి మీద వెళ్తా వాక్యం వింటారు కొంతమంది, అంత ఎఫెక్ట్ ఉండదు. కానీ ఇక్కడ దేవుడు నేరుగా వచ్చి సంఘంతో మాట్లాడుచున్నాడు. ఆమేన్. ఆయన మాట్లాడేటప్పుడు మనం ఏం చేయాలంటే, నేను ఎక్కడో పొరపాటు చేస్తున్నా, అందుకే నాకు ఈ శ్రమలు వస్తున్నాయి, నీకు తెలియాలి. దావీదు మనసంట కొట్టుకుందంట. అయ్యో, నేను చేసిన పని, జనాల్ని లెక్కపెట్టి రమ్మని చెప్పిన పని, నేను గొప్ప పాపాన్ని కట్టుకుంటున్నాను, నేను అవివేకమైన పని చేస్తున్నాను. దేవుడు అడుగుతున్నాడు, యెహోవా కరుణించి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనం చేయగా, దేవుడు మరి శిక్ష అనుభవించాలిగా, పాపానికి శిక్ష. దేవుడు ఆ కాలంలో ఒక దీర్ఘదర్శి ఉన్నాడు, ఒక చిన్న ప్రవక్త, అతని పేరు గాదు. గోత్రాలలో ఒకడు గాదు అనే ఒక గోత్రికుడు. దేవుడు అతన్ని దీర్ఘదర్శిగా, అంటే జరగబోయే వాటిని, అందరు ఇక్కడే ఉన్నారా? జరగబోయే వాటిని చూసేవాడు. దేవుడు యొక్క సన్నిధిలో దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి, నువ్వు పోయి దావీదుతో ఎలాగో చెప్పు. చూడండి, కొద్దిసేపు కూర్చుంటా, ఏమనుకో మాట. దావీదు తప్పు చేస్తున్నాడని హృదయానికి తెలిసింది. దేవుని కార్యాలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి. హిజ్కియాకి మరణకరమైన రోగం వస్తే దేవుడు యెషయాకి చెప్పాడు, వెళ్ళి అతనికి నా మాటగా సెలవు, నీకు మరణము సంభవించబోతుంది, ఏదో సహోదరుడు పేరెత్తాడు. హిజ్కియాకు ప్రవక్త వచ్చి చెప్పాడు, నువ్వు మరణించబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో. వెంటనే గోడతోటి తిరిగి దేవుణ్ణి క్షమాపణ అడిగి ప్రాధేయపడ్డాడు. ఆమేన్. సరే, దేవుడు మరలా ఆ ప్రవక్తతోనే మాట్లాడి సందేశాన్ని
తీసుకొచ్చాడు. ఇప్పుడు దేవుడు దావీదుకి చేసిన పాపానికి ఎలాంటి శిక్ష రాబోతుందో తెలియచేయడానికి గాదు అనే ఒక దీర్ఘదర్శిని దేవుడు దావీదు దగ్గరికి పంపిస్తున్నాడు. దావీదు దగ్గరికి వెళ్ళు, యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడని చెప్పు. ఏమంటున్నాడు? యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడని చెప్పు. ఏమనో తెలుసా? 3 విషయాలు నీ ఎదుట పెట్టుచున్నాను. అమ్మా ఇది వినండమ్మా. ఇప్పుడు మీకు కూడా ఒక పరీక్ష ఇది. ఇప్పుడు దేవుడు మీరు చేసిన పాపాలు, మీరు పాపం అనుకోలేదు కానీ దేవుని దృష్టిలో పాపంగా కనపడింది. నీకు కానీ, నీ ఇంట్లో వాళ్ళకి కానీ, నీ చుట్టాలకు కానీ, ఎవరికి కానీ అది పాపంగా కనపడలేదు. ప్రజలకు కూడా పాపంగా కనపడలేదు. కొంతమంది చిన్న సంఘటన, మొన్న ఆదివారం ఏం జరిగింది, ఏదో జరిగింది, బాప్తిసాలు జరిగింది. బాప్తిసాలు అవగానే ఒక భయంకరమైన శోధన, చీకటి. అది కొంతమందికి మంచిదయింది అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది అబ్బా భలే అడిగాడు అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది బాగా జరిగింది అని కొంతమంది ఏంటి దేవుని సన్నిధి అవగానే ఎందుకు ఇలా జరుగుతుంది? ఎవరో హృదయాలు గద్దించి ఉంటాయి. మంచి కార్యక్రమం జరిగితే దుష్టుడు ఏంటి ఎలా చేస్తున్నాడు, ప్రైజ్ ది లార్డ్, ఇవన్నీ దేవుడు చూశాడు. కొంతమందికి పాపం అనుకోలేదే, కొంతమంది మంచిగా అయిందని అనుకున్నారే, కొంతమంది జరగాల్సిందని అనుకున్నారే, అది దేవుని దృష్టిలో పాపం అయింది. ఆమేన్. అది దేవుని దృష్టిలో పాపమైంది. అది దేవుడు ఏం చేశాడు తెలుసా? గాదు నువ్వు వెళ్ళి దావీదుకు ఒక మాట చెప్పు. దావీదు ఎదుట 3 విషయాలు ఇవి మనకు కూడా వర్తిస్తాయి. 3 విషయాలు దావీదు ఎదుట పెట్టు. ఇది నా మాటగా చెప్పు. దావీదుకి ఏమని చెప్తావంటే, దావీదా ఈ శాపము ఈ పాపం పోవాలంటే నువ్వు కోరుకుంటే గనక నేను నీకు ఒకటి రప్పిస్తాను. అదేంటంటే నేను నీకు విషయం తెలియజేస్తాను. మొదటిది, నీవు నీ దేశమందు 7 సంవత్సరాలు కరువు రావటానికి ఒప్పుకుంటావా? ఇప్పుడు మీరు చెప్పాలి, మీ పాపము కాదు అని అనుకుంటే దేవుని దృష్టిలో పాపం అయింది కదా. నేను ఒకటే చెప్తానండి, మనందరం చచ్చిపోయిన తర్వాత సమాధుల్లో పెడితే అందరూ ఎముకలే వస్తాయి. అందరూ ఇది శ్యామయ్య గారి ఎముకలు, ఇది బాబియ్య గారి ఎముకలు అట్ట అనరు. ఎముకలు బయటకు వచ్చిన తీయండి అంటారు. నేను ఒకటే చెప్తా, చచ్చిపోయాక అందరికి ఒకటే పేరు, ఎముకలు, కపాలము, స్కెల్టను, తెలుగులో ఏమంటారు, అస్థిపంజరం అంటారు. మన అందరికి ఒకటే పేరు, సత్యాక అస్థిపంజరం. ఈ మాత్రం దానికి ఎందుకు హృదయాలు జడగొట్టుకుంటారు, కక్షలు పెంచుకుంటారు? అందరూ ప్రేమ కలిగి ఉండండి. ఏమండి, అస్థిపంజరం కాకమునిపే అందరినీ ప్రేమించండి. దేవుడు మీ ఎడల ఎంత అత్యధికమైన కృపను కుమ్మరింప చేస్తాడు. నీ ఎదుట ఒక వ్యక్తి పాపిగా కనబడినా అతను కూడా నువ్వు ప్రేమించు. ఎందుకంటే ప్రవక్త ఒక మాట అన్నాడు, నేను పోయిన వారం అంతకుముందు వారం కూడా చెప్పాను. ఇప్పుడు నా దృష్టిలో, లేకపోతే చలమయ్య దృష్టిలో నేను ఒక దుర్మార్గుడిని, మళ్ళీ నేనంటే అయ్యగారు మా గురించి ఎట్లా అనుకుంటారని ఆ నింద ఏదో నా మీద వేసుకుంటున్నాను. చలమయ్య దృష్టిలో నేను ఒక దుర్మార్గుడిని, నేను ఒక దుష్టుడిని, పనికిరానివాడిని. కానీ దేవుడేను నాకు నిత్యత్వం ఇవ్వాలనుకున్నాడు. దేవుడేను నాకు నిత్యత్వం ఇవ్వాలని దేవుని చూపాను, నాకు ఇల్లు అట్ట ఉంది. సహోదరుడు చూపాను, నా మీద అట్లా ఉంది. ఇప్పుడు దేవుడు ఆ చూపుని నెరవేర్చుకుంటాడా, ఆయన చూపుని నెరవేర్చుకుంటాడా? మరి ఇంకా నా మీద పగ ఎందుకు? అర్థమైంది నేను చెప్పిన పాయింట్. నా మీద ద్వేషం ఎందుకు? అరే భూమి మీద బతుకున్నంతకాలం ప్రేమ కలిగి ఉందాం, అందరూ ఒక కుటుంబంగా ఉందాం, ఒకరికొకరు సహాయకారులుగా, ఒకరి బాధలు ఒకరి విషయాలు మనం పంచుకుంటూ ఒక కుటుంబంగా, అది ఎంతో ప్రేమతో నింపబడిన కుటుంబంగా ఉంటే నిజంగా సంఘమంతా దేవుని వెలుగుతో నింపబడి ఉంటుంది. ఆమేన్. దావీదా నువ్వు తప్పు చేశావు అంటే ఆలోచనే తప్పు, నీ ఆలోచన తప్పిపోయింది కాబట్టి నేను నీకు శిక్ష వెయ్యాలి. 3 విషయాలు నీ ఎదురు పెడతా. ఒకటి 7 సంవత్సరాలు నీ దేశంలో కరువు రాబోతుంది, నీకు ఇష్టమేనా? దీన్ని ఒప్పుకుంటావా? గాదు వచ్చి చెప్తున్నాడు. రెండవది,
నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నువ్వు కనబడకుండా 3 నెలలు పారిపోతావు ఊరు వదిలి. ఇది ఒప్పుకుంటావా? చూడండి, మన మీద ఒకళ్ళు రాబోతుంటే అమ్మో మనం ఉండకూడదు ఇక్కడ అన్న ఆలోచన. దేవుడు ఏమో మనం చేసే పొరపాట్లకు ఒక్కోసారి ఇలాంటి శిక్షలే. ఒకటి, 7 సంవత్సరాలు నీ ఇంట్లో కరువు రాబోతుందని దేవుడు చెప్తే నువ్వు ఒప్పుకుంటావా? రెండవది, నీ శత్రువులు నేను తరిమితే 3 నెలలు కనపడకుండా పారిపోతావు, అది నీకు ఇష్టమేనా? మూడవది, నీ దేశం మీద 3 రోజులు తెగులు వస్తుంది, ఒప్పుకుంటావా? ఫస్ట్ ఏమో 7 సంవత్సరాలు కరువు అన్నాడు. రెండవది 3 నెలలు నువ్వు పారిపోతావు. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని కూడా ఈ ప్రశ్న వేస్తే మీరు ఏది కావాలని కోరుకుంటారు? ఈ మూడిట్లో ఏదైనా కోరుకుంటారా? వెనకాల ఎవరు చెప్తా ఇంకా ఆలోచిస్తున్నారు ఏది కోరుకోవాలని. ఎదరు ఉండాలి అన్నారు మేము కోరుకోవాలి, వెనకాల వాళ్ళు ఆలోచన చేస్తారు ఏది కోరుకోవాలి. మనం ఏది కోరుకోకూడదు. ఇది కరువు రాకూడదు, శత్రువులను చూసి భయపడి పారిపోకూడదు, మన రక్త సంబంధికులు ఎవరి మీదకి తెగులు రాకూడదు. ఇవన్నీ శాపగ్రస్తమైనవి కదా, మనం కోరుకోకూడదు. ఇప్పుడు ఎందుకన్నా నా తండ్రి ఇంటి వారు నా రక్త సంబంధికులు అందరు గణపవరంలో ఉన్నారు, ఎందుకో వాళ్ళ మీద నాకు ఏదో భారం పడుతుంది నాకు. ఇప్పుడు నేను వెళ్ళినా కానీ ఏం కాదు, ఎందుకంటే అక్కడ సంఘ కాపర్ లేడు కాబట్టి. ఆ కాపర్ చనిపోయాడు, అక్కడ ఎవరో కాపర్ లేడు కనుక ఒకవేళ నా రక్త సంబంధాలు రక్షించుకోవడానికి దేవుడు ద్వారం తెరుస్తున్నాడేమో నాకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, దావీదుకి ఈ 3 క్వశ్చన్లు ఎదురుకొచ్చాయి. ఇప్పుడు మీరు చెప్పండి, నేను మిమ్మల్ని అడుగుతా, 7 సంవత్సరాలు మీ ఇంట్లో కరువు రావటం మీకు ఇష్టమేనా? తల పొద్దు నోటితో చెప్పుకుంటే దేవుడు దానికి సాక్ష్యం. మనం ఒప్పుకునే ప్రతి ఒప్పుకోలికి ప్రవక్త చెప్పాడు, నువ్వు ఒప్పుకునే ప్రతి ఒప్పుకోలికి దేవుడు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. దేవుడు ఎవరో అనే వర్తమానంలో చెప్పాడు. మీ ఇంట్లోకి 7 సంవత్సరాలు కరువు రావడం మీకు ఇష్టమా? నోటితో గట్టి చెప్పాలండి. మీ అప్పులలో మీ శత్రువులో మిమ్మల్ని ప్రతిసారి భయపెడుతుంటే ఉన్నారా? ఆదివారం ఇవాళ దొరుకుతారు మీరు, రోజు డ్యూటీలకు వెళ్తున్నారు, ఫస్ట్ బస్సు రాకముందుకు వెళ్ళలేరు ఎక్కుతున్నారు కనుక మీరు దొరుకుతారు. మేము పట్టుకుంటే ఒకటి కనబడకుండా 3 నెలలు పారిపోతారా? నోటితో చెప్పాలి, పారిపోము. సరే, మీరు ఎట్టా దొరకట్లా, మీ రక్త సంబంధికుల మీదకి తెగుళ్ళు రప్పిస్తాను అని దేవుడు చెప్తే దానికి మీకు ఇష్టమేనా? మాకు కాదుగా శిక్ష, అలాగే ఇష్టము లేదు. ఇప్పుడు దావీదు ఏమన్నాడంటే, మనుషుల చేతిలో పడుట కంటే దేవుడి చేతిలో పడటమే అదే నాకు మేలు. ఆయన ఏం చేస్తాడో అదే నాకు మేలు. అందుకే మన సమస్యలు దేవునికి అప్పచెప్పాలి. దేవుడు నీతో మాట్లాడి, అయ్యా నాకు తప్పు వచ్చింది, నాకు బలహీనత వచ్చింది, నాకు బలహీనత వచ్చింది, నాకు వ్యాధి వచ్చింది, నాకు కష్టం వచ్చింది ప్రభా. వింటున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ? నేను తెలియ తప్పు చేశాను, తెలియ పొరపాటు చేశాను, నేను చేయకూడదు. ఆలోచనే చూడండి, నువ్వు క్రియ చెయ్యక మునిపే నీ ఆలోచన పాపంగా మారుతుంది. వినాలి మరొకసారి, నువ్వు క్రియ చెయ్యక మునిపే నీ ఆలోచన దేవుని దృష్టిలో పాపముగా మారుతుంది. ఆ పాపానికి దేవుడిని కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. దావీదు అన్నాడు, నాకేం తోచట్లేదయ్యా. చాలాసార్లు తప్పు చేసిన వాళ్ళు ఇంటికి పిలిచి ప్రార్థన చేయడానికి వెళ్తే, అయ్యా అసలు మాకేం దోచట్లేదయ్యా, ప్రార్థన చేయాలంటే చేయలేకపోతున్నాం, బైబిల్ చదవాలంటే చదవలేకపోతున్నాం, అసలు ఈ సమస్య మా జుట్టు పీక్కునేలాగైంది, బీపీ పెరిగింది, షుగర్ వచ్చేసింది, ఇంకా లేగలేకపోతున్నా, ఎముకలు నొప్పులు వచ్చాయి, అసలు ఏం చేయాలో యోచన చేయలేకపోతున్నాం. యోచన, బెంగళూరులో ఎక్కువ ఈ పదాన్ని వాడతారు, యోచన. నేను యోచన చేయలేదు.
యోచన అంటే ఆలోచన. మనం దానికి ముందు ఆలో అని కలుపుతాం, వాళ్ళు యోచన అంటారు, మనం ఆలోచన అంటాం. మంచిది. ఇప్పుడు ఇక్కడ ఆయన అంటున్నాడు, గాదు వచ్చి అంటున్నాడు, ఈ 3 ఏది కోరుకుంటావు చెప్పు. అంటే ఆలోచన చేసి నువ్వు చెబితే నన్ను పంపిన వానికి నేను వెళ్ళి చెప్పాలి. ఎవరు పంపించారు? గాదు. దేవుడు పంపాడు. వెళ్ళి నేను దేవుడికి చెప్పాలి. నువ్వు చెబితే, ఆలోచన చేసి చెబితే నన్ను పంపిన వారికి నేను వెళ్ళి నువ్వు తీసుకున్న నిర్ణయం ఏంటో నేను ఆయనకి తెలియ చెప్పాలి. దావీదు అన్నాడు, నాకేం తోసట్లేదురా నాయనా, గాదా, నేను గొప్ప చిక్కుల్లో పడ్డాను. యెహోవా బహువాత్సల్యత గలవాడు గనుక మనుషుల చేతుల్లో పడకుండా యెహోవా చేతుల్లో పడటమే మేలు. ఇలా మాట దేవుడికి చెప్పాడు. వెళ్ళి ప్రభా నీ చేతిలో పడటమే మేలు అంటున్నాడు దావీదు. దావీదు తెలివిగా చెప్పాడు జవాబు. దావీదు తెలివిగా చెప్పాడు. శకరాని అంటున్నావా? దావీదు తెలివిగా చెప్పాడు కనుక దేవుడు ఏం చేశాడో తెలుసా? తెగులు రప్పించగా ఆ ఒక్కరోజే చూడండి, నీ చిన్న పాపపు ఆలోచన నీ కుటుంబాన్ని ఎలాగ నాశనం చేస్తుందో, నీ చిన్న చెడ్డ తలంపులు, సేవకుడు గురించి చేసే చెడ్డ ఆలోచన, పరిచర్య గురించి చేస్తున్న చెడ్డ ఆలోచన, లేకపోతే నీకు మంచిది అని అనుకోని చేసిన ఆలోచన ఒక్క రోజులోనే, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 4 రోజులు కాదు, ఒక్క దినమున ఉదయము మొదలుకొని సమాజ కూటపు అంటే సాయంకాలం వేళ జరుగుచుండెను. ఏం జరుగుతుంది? దేవుడు తెగులు రప్పించగా. దేవుడు ఇప్పుడు దావీదు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా జనాలు లెక్కేయమన్నాడు? దాను మొదలుకొని ఎక్కడి నుంచి ఎక్కడ వరకైతే జనాలను లెక్కేయమని చెప్పాడో అక్కడికి ఒక దూత వెళ్ళి ఖడ్గము తీసి, దావీదుకు జయమిచ్చిన దూత ఉందే, దావీదు యుద్ధం చేయడానికి నిలబడితే ఆయన దేవుడు దావీదుకు ముందు ఒక దూతను దూసిన ఖడ్గము చేత పట్టుకొని ముందు నడిచిందే. శత్రువులను చంపడానికి నిలబడిన దూత పరలోకము నుంచి దిగివచ్చి దావీదు చేసిన చెడ్డ ఆలోచనకు దాను మొదలుకొని బెయేర్షెబా వరకు దూత ఖడ్గము తీసుకొని చంపుకుంటా తలలు తీసుకుంటా వెళితే ఎంతమంది అయ్యారో తెలుసా? ఒక్క రోజులో దావీదు చేసిన చిన్న ఆలోచన పాపముగా మార్చబడితే యూదులలో, ఇశ్రాయేలీల్లో 70,000 మంది. ఇప్పుడు దావీదు మనం ప్రశ్న వేయాలి. ఇప్పుడు నేను సంఘానికి కూడా ఒక ప్రశ్న వేస్తాను. మీరు చేస్తున్న ఒక చిన్న చెడ్డ ఆలోచన, ఈ తెగులు మీ పిల్లల 4 తరాలు పిల్లల మీదకి ఒకవేళ ఇలాంటి దేవుడు నిర్ణయం తీసుకొని వస్తే ఆ నాశనానికి బాధ్యులు ఎవరు? చెప్పాలి. మనమే. ఆ నాశనానికి బాధ్యులు. అందుకే పిల్లల మీద ఉంటుంది ఆ తెగులు, పిల్లల మీద ఉంటుంది తెగులు, మనవరాళ్ళ మీదకి, ముది మనవరాళ్ళ మీదకి వెళ్ళిద్దా తెగులు. దేవుడు అన్నాడు, అమ్మా తండ్రులకు కూడా చెప్తున్నా, తండ్రులు కాబోయే వాళ్ళకి చెప్తున్నా, తల్లిదండ్రులు చేసిన పాపము దేవుడు అన్నాడు వాళ్ళ బిడ్డల ఒళ్ళో పోస్తాను. పాపము నువ్వు చేస్తున్నావు, బరువాలు మోస్తున్నారు. ఏం అవసరం? తప్పు నువ్వు చేస్తున్నావు, నా పాప భారము. రాజువు ఏలువాడవు నీవు, ఇశ్రాయేలీలందరికీ తండ్రిలాగా రాజుగా పెత్తనం చేస్తూ రాజ్యాన్ని పరిపాలిస్తూ నిలబడిన నీవు రాజు తప్పు చేస్తే ఆ శిక్ష పిల్లల మీదకి వచ్చి పడింది. పిల్లలు ఎవరంటే ఇశ్రాయేలు. దావీదు ఎక్కడి నుంచి ఎక్కడైతే జనాలను లెక్క పెట్టమన్నాడో గాదు మొదలుకొని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఖడ్గము దూత తీసుకొని నరుక్కుంటా వెళ్తే ఉదయం సాయంత్రం సమాజ మందిరము కూడుకునే సమయానికి దావీదు చెవిన పడింది. ఏమన్నా తెలుసా? దేవుని యొక్క దూత తీసుకొచ్చి ఇశ్రాయేలీల మీద తెగులు, మరణపు తెగులు,
మరణపు తెగులు వచ్చి అందరిని దూచుకుంటూ వెళితే జనాలు లెక్కేస్తే 70,000 మంది చనిపోయారు. దావీదా, నువ్వు చేసిన ఒక చిన్న ఆలోచన, వాక్యానికి వ్యతిరేకంగా చేసిన చిన్న తలంపు, దేవుని మీద ఆధారపడే నీవు మనుషుల మీద ఆధారపడాలని చేసిన ఒకే ఒక ఆలోచన ఈ రోజున 70,000 మంది చావటానికి కారకుడవు నీవు. ఆ రోజు సైన్యాన్ని చూసుకోలేదుగా నువ్వు? ఆ రోజున ఇన్ని ఖడ్గాలు ఉన్నాయని లెక్కేసుకోలేదుగా నీవు? యుద్ధ పంక్తులు ఇన్ని తీరారా అని చిన్న ఆలోచన కూడా చేసుకోలేదుగా నీవు? యుద్ధానికి సరిపడే జనాలు ఉన్నారని ఒక గుర్తును కూడా, ఆ గుర్తు వైపు కూడా నీ ఆలోచన పెట్టలేదు నీవు. నాకు దేవుడు తోడై ఉన్నాడు, జయమిస్తానన్న దేవుడు నా ముందు నడుస్తానన్నాడు కాబట్టి ఆయన జయమిస్తున్నాడు కాబట్టి ఈ సైన్యముతో ఈ ఆలోచనతో నా పని లేదని ముందు నడిచిన దేవుడు దావీదు ఇప్పుడెందుకు దేవుని మీద నుంచి నీ ఆలోచన మనుషుల మీదకి వెళ్ళింది? ఏమీ లేనప్పుడు వినండి, డబ్బును చూసి గర్విస్తున్న వారులారా, సంపాదన వస్తుందని దేవునికి దూరం అవుతున్న వారులారా, ఏమీ లేనప్పుడు దేవుడు మాకు చేయాలి, ఏమీ కలగలేనప్పుడు దేవుడు మాకు కావాలి, ఏమీ లేనప్పుడు దేవుని సహాయం ఉంటే చాలు, ఈ పూటకు అన్నం దొరికితే చాలు అన్నవారులారా, జేబులు నిండగానే, బ్యాంక్ బ్యాలెన్స్ నిండగానే ఆ మొదటి ప్రేమను విడిచిపెట్టి, ఆ మొదటిగా దేవుని మీద ఆధారపడిన విశ్వాస సంబంధమైన భక్తిని విడిచిపెట్టి ఈ రోజున నువ్వు కలిగి ఉన్న దాని మీద నువ్వు ఆధారపడుతున్నావు కనుకనే దేవుడు ఈ 3 రకాల ఆప్షన్స్ నీకు ఇస్తున్నాడు. ఏది కావాలి? నేను పాపం చేస్తే అది నా బిడ్డలు మొయ్యాలి, లేక నా బిడ్డలు మొయ్యాలి. ఆ సంగతి తెలిసి నేను ఎందుకు పాపం చేయాలి? అంతేనా? ఆ సంగతి తెలిసి మరి ఈరోజు మనం మానుకోవాలిగా. దేవుడు మనతో మాట్లాడుచున్నప్పుడు అయ్యో ఎందుకు నేను పాపం చేయాలి, పాపం చేస్తే నేను శిక్ష నేను అనుభవించాలి, కానీ నా పిల్లల్ని మొయ్యటం ఏంటి, వాళ్ళ జీవితాలు నాశనం అవటం ఏంటి, వాళ్ళ పిల్లల జీవితాలు నాశనం అవటం, వాళ్ళ పిల్లల జీవితాలు నాశనం ఏంటి? శిక్ష పడితే నా ప్రభా, ఆ శిక్ష ఏదో నా మీద వేసే ప్రభా, ఆ తప్పు చేసింది నేనే కాబట్టి ఒప్పుకోవాలిగా. దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఒక పరిష్కార మార్గం చూపిస్తున్నాడు. 70,000 మంది చనిపోయారని తెలియగానే దావీదు ఏం చేశాడో తెలుసా? యెరూషలేము పైన హస్తము చాపి నాశనము చేయబోవునప్పుడు దూత యెహోవా కీడును గురించి సంతాపమునుంది. దూత చెప్తున్నాడు, దేవుడు అన్నాడు చాలా ఆపు. దేవుడికే బాధ కలిగిందంట, మా సంఘంలో మీరు చేస్తున్న ఒక చిన్న పొరపాటు మిగిలిన కుటుంబాలు నాశనం అవుతూ ఉంటే, కొన్ని కుటుంబాలు అవుతాయి మీ తప్పులకి, కొన్ని కుటుంబాలు బలవుతాయి. దేవుడికే బాధ కలిగిందంట. దూతను అన్నాడంట, నాశనం చేసే దూతని కాపు దూత ఆపే. వెంటనే దూతంట తన ఖడ్గాన్ని తీసి కింద పెట్టేసి దేవుడు సంతాపం పొందాడు. నువ్వు చేసే చిన్న పొరపాటు ఎన్ని తరాలు అనుభవించాలి? ఇదే మన పని. వాక్యం తెలిసి సరి చేసుకోవద్దా? వాక్యం తెలిసి ఒప్పుకోవద్దా? మన సేవకుల మీటింగ్లో 7 వచ్చి ప్రార్థన చేస్తున్నారు. 2 అమ్మగారులు వచ్చారు ప్రార్థన. మాధవి చెప్పి ఎలా చేశారు వాళ్ళు? సాక్ష్యం ఉంది ఇక్కడ. చెప్పమ్మా, ఏం చేశారు వాళ్ళు? మోకాళ్ళ మీద ఉండి 2 గంటలు మనకేమీ లేదంటే మోకాళ్ళ అనుభవం లేదు. కావలసినంత వాక్యం ఉంది, కానీ దేవుని దగ్గర విజ్ఞాపన చేసే అనుభూతి రావట్లేదు. ఇంకా అదే చెప్పా, వాక్యం తీసుకెళ్తున్నారు తాగట్లా, పాలు పిండుకుంటున్నారు, కానీ ఆ పాలు మీరు తాగట్ల, అందుకే రోగాల పాలవుతున్నారు. దావీదు చేసిన ఒక్క పొరపాటు, దూత ఖడ్గంతో నరుక్కుంటూ వెళ్తుంటే దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఏ కుటుంబం నాశనం అవుతుందో దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఆయనను దేవుడు చూసి అన్నాడు, ఆపు, ఇక నశింప చేసింది చాలు, ఆపు.
ఒక్కళ్ళని బట్టి 70,000 మంది ఒక్కరోజే చచ్చిపోయారు. ఇక ఆపేయి. దేవుడికే సంతాపం వచ్చింది. దావీదు పెద్ద పాపం చేయలా, ఆలోచన చేశాడు. దేవుడి మీద ఆధారపడేవాడు మనుషుల మీద అదే పాపం. దేవుడి మీద ఆధారపడినప్పుడు ఏ యుద్ధానికి భయపడలా. ఇప్పుడు ఇంకో యుద్ధం రాగానే ఎంతమంది ఉన్నారు లెక్క జనాలని పంపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రథాలే బెన్నీ చెప్తున్నాడు. నిజమే. ఆ సైన్యాలను బట్టి, ఆ గుర్రాలను బట్టి, నా బలగము బాహుబలికి ఉన్నంత సైన్యం ఉందని, ఇంకా పెద్ద యుద్ధబేరి ఉందని లెక్కేసుకోలేదు ఒకప్పుడు. కానీ లెక్కేసుకోగానే పాపం అయ్యింది. నువ్వు ఈరోజు ఒకప్పుడు లేనప్పుడు దేవుని మీద ఆధారపడ్డావు, అది పాపం కాలా. కానీ ఇప్పుడు అన్నీ వచ్చేసరికి లెక్కేసుకుంటున్నావు చూడు, అదే పాపం. దేవుడు ఒక రోజున నీ యొద్ద నుంచి దాన్ని తీసివేయబోతున్నాడు. పూర్తిగా మరలా నేను లోయలోకి దేవుడు నెట్టివేయబోతున్నాడు. పూర్తిగా లోయలోకి, పరిపూర్ణంగా లోతుల్లోకి, కనబడనంత లోతుల్లోకి దిగజారిపోయేలాగా దేవుడు చేయబోతున్నాడు. అది నీకు ఈ రోజు నువ్వు చేసేది నీకు పాపంగా లేదు, కానీ దేవుని దృష్టిలో అది పాపం అయిపోయింది. ఆల్రెడీ పాపం అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అన్నాడు చెయ్యాపు, అంతే. వెంటనే ఆ దూత యోబేసీడైన అరోనా అంటే యుద్ధం చేస్తా వెళ్తుంది. ఒక కళ్ళం వచ్చింది. ఆ పొలము అరోనా అనే అతని పొలం. ఆ పొలములో గింజలను తూర్పారాగొట్టే కళ్ళెం, మనము కుప్పకొట్టుడికి వెళ్తాం కదా, అప్పుడు కళ్ళెం బాగు చేసి కళ్ళెం పెడతాం పంటను దులపటానికి. అక్కడికి వెళ్ళి దూత నిలబడింది. ఆరేసి రెక్కల బలమైన దూత ఆ కళ్ళంలోకి వచ్చి మోకరించి తల వంచి దేవుని మాటకు లోబడి ఆ ఖడ్గాన్ని లోపల పెట్టారు, రెక్కలు వాల్చి నిలబడి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చెప్పేదా కదలకూడదు అక్కడి నుంచి. దావీదు ఏం చేశాడో తెలుసా? 17వ వచనం, దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదుకి దేవుడు అవకాశం ఇస్తున్నాడు, మరలా దేవుని వైపు తిరిగే అవకాశం ఇస్తున్నాడు. ఆయన ఏం చేశాడో తెలుసా? దావీదంట నాశనము చేసిన ఆ దూతను కనుగొని యెహోవాకు ఎలాగూ ప్రార్థన చేశాను, చిత్తగించము. దూత దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, పాపము చేసిన వాడను నేను, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే, గొర్రెల వంటి వీళ్ళేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. దావీదు నిజమైన ఒప్పుకోరు, నిజమైన తప్పు, అయ్యా నేను తప్పు చేశాను. ఇది దావీదు ఒక రోజు నిజముగా ఒప్పుకుంటున్నా ఒప్పుకోరు. ఒక ప్రవక్త ఒప్పుకున్నాడు తెలుసా? నన్ను బట్టియే ఈ తుఫాను నీ మీదకి వచ్చాను. ప్రవక్తలు రాజులు ఒప్పుకుంటుంటే మనం ఒప్పుకోం, మనం కాస్త ఆలకంటే ఎక్కువగా కదా. ఎంతమందికి ఒప్పుకోవాలనే మనసు వచ్చిందండి? నా పాపాన్ని నేను ఒప్పుకుంటాను ఆ దేవుని దగ్గర. ఒకవేళ నేను తెలియక చేసిన దాన్ని కూడా దేవుని దృష్టిలో అది ఒకవేళ పాపంగా అనిపిస్తే నేను ఈరోజు నిజంగా నేను ఒప్పుకుంటాను అనే స్వభావం ఎంతమందికి వచ్చింది? ఎంత నిజంగా దేవుడు మీ పాపములన్నీ క్షమించును గాక. హల్లెలూయా. దావీదు వెళ్ళాడు, ఆ కళ్ళము దగ్గరికి వెళ్ళాడు, నేను పాపినని ఒప్పుకున్నాడు, అలా దుర్మార్గంగా ప్రవర్తించింది నేనేనయ్యా అని పశ్చాత్తాపడ్డాడు. ఏదైనా శిక్ష వేస్తే నా మీదే, లేకపోతే నా తండ్రి ఇంటి వారి మీద వెయ్యి అనగానే దేవుడు ఏం చేశాడో తెలుసా? మరలా గాదునిచ్చి పంపించాడు ఆ కళ్ళము దగ్గరికి. దూత కళ్ళములో ఉంది, దావీదు కళ్ళములో ఉన్నాడు, గాదు కూడా కళ్ళము దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమన్నాడో తెలుసా? దేవుడు నాకు ఒక మాట చెప్పాడు, దావీదు నీ పాపానికి ప్రాయశ్చిత్తం కలగటానికి ఇంకా మరలా నీ బిడ్డల మీదకి, అంటే నువ్వు పరిపాలన చేస్తున్న ఇశ్రాయేలీల మీదకి ఏ తెగులు రాకుండా ఉండాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏమిటయ్యా? ఎక్కడైతే దూత నిలబడిందో అక్కడ యెహోవాకి ఒక బలిపీఠము కట్టు.
ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎక్కడైతే దూత నిలబడి ఉందో ఆ కళ్ళెములో యెహోవాకు ఒక బలిపీఠం కట్టు. దావీదు వెంటనే గుర్రం వేసుకున్నాడు, సైన్యాన్ని తీసుకున్నాడు, అరౌనా ఇంటికి వెళ్ళాడు. ఆ పొలం యొక్క యజమానుడి యొక్క ఇంటికి వెళ్ళాడు. దావీదు రావటమే అరౌనా చూశాడు. చూసి, రాజా, నీవు నీ సైన్యంతో ఇలాగ వస్తున్నావేంటి? ఏం పని నుండి నా దగ్గరకు వస్తున్నావు? అప్పుడు అన్నాడు, దావీదు అన్నాడు, నీ పొలంలో ఉన్న కళ్ళెములో దేవునికి నేను ఒక బలిపీఠం కట్టాలనుకుంటున్నాను అని తన విషయాన్ని చెప్పినప్పుడు అరౌనా అన్నాడు, అయ్యా, దేవుని కొరక ఇవో బలి అర్పించడానికి ఎద్దులు సిద్ధంగా ఉన్నాయి. ఆమె ఆ కళ్ళెములో బలిపీఠం కట్టడమే కాదు, ఆ కట్టిన బలిపీఠం మీద నా ఎద్దులను తీసుకెళ్ళి నువ్వు బలి కూడా అర్పించు అంటే దావీదు అన్నాడు, లేదు లేదు, నువ్వు ఆ పొలాన్ని నాకు అమ్మాలి అన్నాడు. ఆ కళ్ళమును నాకు అమ్మాలి అంటే, లేదయ్యా లేదు, నువ్వు రాజువి, నువ్వు దేవుని కొరకు బలిపీఠం కడుతున్నావంటే నేను ఉచితంగా ఇస్తాను. దావీదు అన్నాడు, వద్దు వద్దు వద్దు, నేను అలా చెయ్యను. నువ్వు ఇచ్చిదా నేను అక్కడ బలిపీఠం కట్టి దేవునికి బలులు అర్పించలేను. ఖచ్చితంగా దాన్ని నేను నీకు వెల ఇచ్చే నేను కొంటాను. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం కంట, అబ్రహాం భార్య శారా చనిపోతే అక్కడ ఆయన మక్బేలా స్థలంలోకి వెళ్ళాడు. వెళ్ళి ఆయన భార్యను బాధ పెట్టడానికి ఆల్రెడీ ఆ పొలంలో సమాధి ఉన్నది, ఒకటి పెద్దది, అవునా? ఉన్నది. తన భార్యను అక్కడే పాతి పెట్టాలనుకున్నాడు. ఆ పొలం వాడు అప్పటికే అబ్రహాం గురించి తెలుసు, అబ్రహాం ప్రార్థన చేస్తాడని తెలుసు, అబ్రహాం ఇంటికి దేవుని దూతలు వచ్చారని తెలుసు. దేవుడు బాగా పెద్ద పాస్టర్ అయిపోయాడు అబ్రహాం. వెళ్ళి అన్నాడు, అయ్యా, నా భార్యను పాతి పెట్టుకోవాలి, ఆ స్థలం కావాలంటే. వాళ్ళు అన్నారు, అయ్యా, అయ్యగారు, మీకు ఏది కావాలో మీరు తీసుకోండి, నా పొలంలో మీకు ఎంత స్థలం కావాలో అంత తీసుకోండి అయ్యగారు అని. అబ్రహాం అన్నాడు, అలా వద్దు, నేను డబ్బులు ఇచ్చి కొనుక్కుంటా. దేవునికి విలువైనది చేశాడు ఆయన. మనం కూడా దేవుడికి ఎప్పుడు విలువ లేనిది చేయకూడదండి, మనం విలువైందే చేయాలి. చాలాసార్లు కొన్ని తేరగొస్తే ఇది అయ్యగారికి ఇచ్చేద్దాం, కాదు కాదు, నువ్వు దేవుడికి ఇవ్వాలంటే కొనివు. నువ్వు దేవునికి ఇవ్వాలంటే కొని ఇవ్వు. అది నీ బిడ్డల 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 1000 తరాల ఆశీర్వాదం ఉంటుంది. 1000 తరాలు దీవెన నీ బిడ్డల 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 మీద. కానీ మనం అలా చేయం. ఉచితంగా ఏదైనా వస్తే దాన్ని అప్పుడు దేవునికి ఇద్దాం. కాదు కాదు, ఇక్కడ దావీదు ఒప్పుకోవట్లా, లేదు లేదు లేదు, ఖచ్చితంగా నేను డబ్బులు ఇచ్చే నేను కొంటాను అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే 50 వెండి తులాలకి ఆ స్థలాన్ని అమ్మారు. ఎడ్లను కళ్ళమును 50 వెండి తులాలకి దావీదు కొన్నాడు. దావీదు ఏం చేశాడో తెలుసా? దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించాడు. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీలను విడిచిపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. బలులు అర్పించబడే వరకు దేవుని దూత కళ్ళెములోనే ఉన్నది. మరలా దేవుడు ఆజ్ఞాపిస్తే నీ బలి సరిగ్గా లేకపోతే, నీ ఒప్పుకోలు సరిగ్గా లేకపోతే, నీ విడిచిపెట్టే పాపము సరిగ్గా నీ హృదయమంతటితో నువ్వు విడిచిపెట్టకపోతే నాశనం చేసే దూత అక్కడే నిలబడి ఉంది. దేవుని ఆజ్ఞ రాగానే మరలా నాశనం చేస్తుంది. కానీ ఎప్పుడైతే దావీదు సమాధాన బలులు, దేవునికి దహన బలులు అర్పించాడో, దేశము కొరకు ఆ బలిపీఠం దగ్గర విజ్ఞాపన చేశాడు. ఆమేన్. అప్పుడు దేవుడు ఆ తెగులు ఆపాడు. ఆ దూత, మరణ దూత ఇశ్రాయేలీలను విడిచి వెళ్ళిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా అందుకే మొట్టమొదటి మిమ్మల్ని క్వశ్చన్ వేసిన కారణం ఏంటంటే, అది లోకంలో ఏ మానవుడికి పాపంగా కనబడదు. ప్రజలను లెక్కించటము, సైన్యాన్ని లెక్కించటము, ఇది దావీదు చేసిన రెండో తప్పు అండి. తెలుసా? ఇది దావీదు చేసిన రెండో తప్పు. మొదటి తప్పు ఏంటి? వాక్యంలో ఉన్నదే. సరే, వచ్చే వారం దేవుని చిత్తం అయితే గుర్తు చేయండి నాకు. దావీదు చేసిన మొదటి తప్పు మళ్ళీ సేమ్ అదే తప్పు చేస్తున్నాడు ఇక్కడ కూడా. ఇది రెండవసారి. ఎందుకంటే మొదట్లోనే ఉంది ఆ మాట, మొదటి వచనంలో ఇంకొక మారు అంటే ఇంతకుముందు జరిగింది ఎక్కడో, చాలా ఒక్క మాటే. ఇంకొక మారు యెహోవా కోపం ఇశ్రాయేలీల మీద రగులుపడు.
దావీదు 2 సార్లు పొరపాటు చేశాడు, 2 సార్లు దేవుని కోపము దేవుని ప్రజల మీదకి వచ్చింది. అందుకే మనం ఏం చేయాలంటే పాపము చేయొద్దు, కోపము మానము, పాపము చేయకము. ఆమేన్, హల్లెలూయా. కనుక ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ విషయమై మనం పశ్చాత్తాపం నిజంగా ఒప్పుకుందాం. ఈ వాక్యం ఇప్పుడు అవ్వదు, 3-4 వారాలు పట్టింది. ఎవరైతే ప్రార్థనకు రాలేదో వాళ్ళకి మరొకసారి చెప్తున్నాను, మీరు దేవుణ్ణి విడిచిపెట్టి ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో అది ఇప్పటికే దేవుని దృష్టిలో పాపం అయిపోయింది. ప్రార్థన కంటే ఎక్కువగా ఏదైతే మీ జీవితంలో ఈరోజు ప్రార్థనకి వెళ్ళకపోయినా పర్వాలేదు అని అనుకోవటమే పాపంగా మార్చబడింది. ఆల్రెడీ అయిపోయింది, దేవుని దృష్టిలో పాపంగా అయిపోయింది. ఆ శిక్ష, ఆ తెగులు అది దేవుడు అది ఇచ్చినప్పుడు భరించాల్సింది మీరే. కానీ అది జరగక మునిపే ఈ రోజున నిజమైన ఒప్పుకోలు, నిజంగా దేవుని దగ్గర మనం పశ్చాత్తాపడి ఇవన్నీ మనం విడిచిపెట్టి దేవుని యొక్క సన్నిధిలో నుంచి సంతోషముతో క్షమించబడిన వారిముగా దీన్ని విడిచిపెట్టి మనం వెళ్దాం. దేవుని యొద్ద నుంచి ప్రభా మీరు నన్ను క్షమించారు ప్రభా అనే ఆలోచనతోనే మనం ఎక్కడి నుంచి వెళ్దాం. దేవుడి ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, ఆపేసాను. మంచిది. ఈ రోజున